శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే ఢిల్లీ బాంబ్ బ్లాస్టర్ గురించి అందరికీ తెలిసినదే కదా. చాలా బాధాకరం. అందరిలోనూ అభద్రతా భావం ఏర్పడుతుంది. ఏమో ఎక్కడ ఏం బాంబు వెళ్తుందో, బాబోయ్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా అని. ఈ బాంబు దాడులు అవి ఇప్పుడు బాంబులు వచ్చాయి ఈరోజు కాదు, శతాబ్దాలుగా పరదేశస్తులు మన మీద అలా దాడులు చేస్తూనే ఉన్నారు. మన గుళ్ళను ధ్వంసం చేస్తున్నారు, మన రాజ్యాలనే లాక్కుని వాళ్ళే పరిపాలించారు హిందువుల్ని. అలా చాలా పెట్టారు. కానీ మన భారతీయులకి ఎంతో ఓర్పు, వాటిలన్నిటినీ ఎదుర్కొంటూ వస్తున్నాం. అదే మనం వెళ్ళి ఇంకో దేశం మీద అలా దాడి చేస్తామా? చెయ్యం. ఇది వాళ్ళకు ఉండాలి. మన ఏమన్నా అంటే వాళ్ళని అంటున్నాం తప్ప, మనంతట మనం పరమత సహనం అని మొదటి నుంచి కూడా ఎంతో ఓర్పుతో ఉన్నారు. ఎందరో రాజులేంటి వాళ్ళేంటి అందరూను. కొంతమంది శివాజీ లాంటి వాళ్ళు హిందూ మతాన్ని స్థాపించాలని కంకణం కట్టుకుని అలా నిలబడ్డారు. కానీ అయినా సరే వాళ్ళు మనని దాడి చేస్తే మనం ఏమైనా ప్రతీకారం తీర్చుకుంటున్నామే తప్ప మనంతట మనం ఎవరి జోలికి వెళ్ళడం లేదు. అయినా ఇలా దారుణమైన సంఘటనలను చేసి మా ఆస్తులకి, మనుషుల ప్రాణాలకి అన్నింటినీ బలి తీసుకుని అందరిలోనూ భయం రేకెత్తిస్తున్నారు. కానీ అందరూ ధైర్యంగానే ఉండాలి. ఈ సంఘటనలు ఇలాంటివి జరగకుండా ఉండాలని అందరూ కోరుకోవాలి. అది ఎక్కడా మనుషులు, దేశానికి భద్రత లేదు, మనిషి బయటికి వెళ్తే భద్రత లేదు. యాక్సిడెంట్లా, దొంగల, ఏ ఒక రకమని కాదు. అవే కాకుండా ఇళ్లల్లోనే చంపుకు చచ్చిపోతున్నారు. అత్తగారు కోడల్ని అత్తగారిని, మొగుడు పెళ్ళాన్ని మొగుడిని. అసలు ఈ దారుణాలకి అంతలేదు. ఏమన్నా అంటే ఇది కలియుగం, ఇంకా మొదట ఇదే, కలియుగం చివరికి వచ్చేటప్పటికి ఇంకా దారుణంగా ఉంటుంది అంటున్నారు. ఇంకా అసలు భావితరాల వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి ఏం అర్థం అవడం లేదు. ఇవన్నీ కాకుండా యూట్యూబ్ తీస్తే ఇంకా జాతకాల వాళ్ళ, కొంతమంది ఏమో ఆకాశానికి ఎత్తి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అంటున్నారు. కొంతమంది మీకు ప్రాణగండం ఇంకేమీ లేదు అంటున్నారు. కొంతమంది మీ జీవితంలో ప్రవేశించి మీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తారు ఇలానే. దయచేసి అలా వచ్చినవి అవి నమ్మకండి. కొంతమంది అలాంటి వార్తలు విని తెలిసిన వాళ్ళే బెంగపెట్టుకున్నట్టు తెలిసింది, ప్రాణగండాలని ఇలా చెప్పారు, జ్యోతిష్యం ఇది అది అని. ఏది నమ్మద్దండి. శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. అలాగా భగవంతుడిని ఈ కార్తీక మాసం ఈశ్వరనామస్మరణతో ఉండండి, అంతా చక్కగా ఉంటుంది. ఈ చెప్పేవాళ్ళు మరి ఒకడు గొప్పగా ఉంటుందని చెప్పినప్పుడు ఇంకోటి వెధవలా ఉంటుంది, ఏం బాగుండదని ఎలా చెప్తారు? వాళ్ళలో వాళ్ళకే సమన్వయం లేదు. అందుకని అలాంటి జ్యోతిష్యాల్ని, జాతకాలని ఎవరు నమ్మకండి. అందరూ ధైర్యంగా ఉండండి, భగవన్నామస్మరణలో ఉండండి. మీకేమీ ఎవ్వరికీ ఏమీ పర్వాలేదు. అది ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే దేశం బాగుండాలి అని మాత్రం ఎప్పుడు కోరుకోవాలి మనం అందరం. దేశం బాగుంటేనే మనము బాగుంటాము. అది శత్రురక్షణ, దుర్గాదేవిని ప్రార్థిస్తే సదా మనకి శత్రువుల నుంచి రక్షణ కలుగుతుంది. మన అంతఃశత్రువులనే ఉండండి, అంటే కామక్రోధ మద లోభ మాత్సర్యాలు అంటారు కదా, వాటి నుంచి. కానీ మన చుట్టూ మనకుండే శత్రువులు కానీ, మనం బాగుపడుతుంటే చూడలేని వాళ్ళు చుట్టూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ నుంచి రక్షణ వస్తుంది. ఇంకా పదే తరచూ చదువుతూ ఉంటే మన దేశాన్ని నుంచి, ముష్కరుల దాడి నుంచి మన దేశానికి రక్షణ కలుగుతుంది. దుర్గాదేవి అలా కాపాడుతుంది. అందుకనే అందరూ శివనామస్మరణతోనూ దుర్గాదేవి నామస్మరణతోనూ ఉండండి. అంతా దేశము అందరూ బాగుండాలని, దేశం బాగా ఎప్పుడు మనం కోరుకోవాలి. నేను చెప్తాను కదా అది. ఎందుకంటే ఆ దేశం బాగుంటేనే మనము బాగుంటాం. ఆ తర్వాత జాతకాలు అనేవి నమ్మద్దు, యూట్యూబ్లో వచ్చి అసలు నమ్మద్దు. మీకేమైనా నమ్మకాలు ఉంటే మీకు తెలిసిన వాళ్ళు బాగా వ్యక్తిగత జాతకం వేయించుకొని చూపించుకోండి తప్ప, అంటే ఒక్కోసారి గ్రహస్థితులు బాగుండక ఏదైనా శాంతి చేయించుకోమంటారు, అలా చూడండి తప్ప యూట్యూబ్లో వచ్చి మాత్రం నమ్మద్దు. ఎందుకంటే ఒకళ్ళు ఆకాశానికి ఎత్తేస్తున్నారు, ఒకళ్ళు పాతాళాన్ని తొక్కేస్తున్నారు అదే జాతకంని. అది ఎలా సాధ్యం అవుతుంది? అందుకని వ్యక్తిగత జాతకమే ముఖ్యం తప్ప వాళ్ళు చెప్పేవి కాదు. అందుకని భగవన్నామస్మరణ చేస్తే ఏది చెప్పే గొడ్డలితో వచ్చేది గోటితో పోతుంది. అది ఎవ్వరూ భయపడద్దు.
చాలా మొన్న నన్ను అడిగారు, చాలా భయం వేస్తుంది, ఇలా అంటున్నారు, ప్రాణగండం అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు అని. అది అన్ని అలాంటి వాటికి వేటికి భయపడద్దు, అసలు అవి ఎవరు చూడొద్దు అందులో వచ్చేవి. అది సంగతి అండి. ఇంకేంటి మీ అభిప్రాయాలు ఏంటి, మీ ఉద్దేశాలు ఏంటి ఇలాంటి జాతకాలు వాటి మీద? అది ఇదేంటి, ఈ కార్తీక మాసం అంతా ఎంతో శివనామస్మరణతో చాలా హడావిడిగా ఉంది. ఎక్కడ చూసినా దీపాలు, గుళ్ళల్లో హడావిడి, కోటి దీపోత్సవాలు అవన్నీను. ఆ ఊరు వెళ్ళి చూడలేని వాళ్ళు మనం టీవీలో చూస్తాం. అది రకరకాలుగా ఉంటున్నాయి. ఇంకేంటి మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.